ఓకే. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP చూడండి ఎక్కడ ఉందో. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP లేదంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని ఉంటుంది చూడండి. ఇది కంప్లీట్ చేద్దాం. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అదే కరెక్టే. సిస్టమ్ ల్యాండ్స్కేప్ కాదు కదా, సిస్టమ్ ల్యాండ్స్కేప్ కాదు, ఇది కంప్లీట్ అవ్వలేదు. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ SAP అది కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసేయండి. టికెటింగ్ టూల్స్ కంప్లీటెడ్ కదా, టికెటింగ్ టూల్స్ చెప్పాను కదా, టికెటింగ్ టూల్స్ కంప్లీటెడ్ అండి 50. షార్ట్ కట్ కంప్లీట్ అవ్వలేదు, షార్ట్ కీ అవ్వలేదు, ఇది సపరేట్గా క్లాస్ ఉంటుంది మళ్ళీ. టికెటింగ్ టూల్స్ ఒకటే కంప్లీటెడ్, 50 చెప్పలేదు మీకు. పైకి వెళ్ళండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ కూడా అవ్వలేదు. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్తాను. సిస్టమ్ ల్యాండ్స్కేప్ కంప్లీట్ అవ్వలేదండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ కంప్లీట్ అవ్వలేదు. షార్ట్ కీ ఏంటంటే మీకు జస్ట్ రఫ్గా చెప్పాను, మళ్ళీ చెప్తాను, కొంచెం డెప్త్గా చెప్తాను. పైకి వెళ్ళండి ఒకసారి, కొంచెం టాప్కి వెళ్ళండి. ఓకే ఫైన్. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి. సో ఒక షీట్ ఒకటి ప్రిపేర్ చేశాను, ఈ షీట్ మొత్తం ఫార్వర్డ్ చేశాను చాట్ బాక్స్లో. సో ఇది మొత్తం చదవాలి మీరు, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ షీట్ మొత్తం కూడా కంప్లీట్గా చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై SAP? SAP అంటే మీ అందరూ తెలుసు, SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP ఇస్ ద మార్కెట్ లీడర్ ఇన్ ERP సాఫ్ట్వేర్. SAP అనేది ERP మార్కెట్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ERP ప్రొడక్ట్స్ అన్నిట్లో కూడా SAP ద నంబర్ 1 అనమాట. ERP మార్కెట్ అంటే SAP అనేది మార్కెట్లో ERP ప్రొడక్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఓకే, ఈ పాయింట్ మీకు తెలుసు. నెక్స్ట్ కిందకి రండి. SAP ఎందువల్ల మార్కెట్లో ఫస్ట్ పొజిషన్ లో ఉంది? ERP మార్కెట్లో ఎందువల్ల ఫస్ట్ పొజిషన్ లో ఉంది? ERP లో ఎందుకు ఫస్ట్ పొజిషన్ లో ఉంది? కొంచెం డౌన్ కి రండి, ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి, కొంచెం డౌన్ కి రండి. వెయిట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో SAP ప్రోడక్ట్ అనేది ఎందుకు ఫస్ట్ పొజిషన్ లో ఉందంటే రీజన్ ఏంటనేది చూడండి. ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్, అకౌంటింగ్ మామూలుగా రెగ్యులర్గా ఎలా ఉంటుంది? అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, టాలీ ఉపయోగిస్తారు. HR డిపార్ట్మెంట్ వాళ్ళు టైమ్ షీట్ టూల్స్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో JV టూల్స్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ అనే సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తున్నారు. ఇలా 4 డిపార్ట్మెంట్స్ లో 4 టైప్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్క విధమైనటువంటి సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు. సో అదే SAP ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ అయినా, సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ కి కూడా SAP అనేది వర్క్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క విధమైన సాఫ్ట్వేర్ ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. SAP తోటి అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ని కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు. అందువల్ల చాలా కంపెనీస్ SAP అనే సాఫ్ట్వేర్ కి అడాప్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కి మనం ఒక్కొక్క విధమైన సాఫ్ట్వేర్ ని ఉపయోగించాల్సిన అవసరం లేదు.
ఎస్ఏపి ఉంటే ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. We can handle the all type of departments with one software, that is SAP. అందువల్ల SAP అనేది మార్కెట్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉంది. సేల్స్ డిపార్ట్మెంట్ కి ఒకటి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఒకటి అలా ఉపయోగించాల్సిన అవసరం లేదు. సో SAP వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ని కూడా ఓన్లీ ఒకే ఒక సాఫ్ట్వేర్ తోటి మనము హ్యాండిల్ చేయొచ్చు. అలాగే SAP వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి ఇంటిగ్రేట్ అవ్వచ్చు. ఇప్పుడు FI ఉందనుకోండి, MM తో ఇంటిగ్రేట్ అవుతుంది, SD తో ఇంటిగ్రేట్ అవుతుంది. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా ఇంటిగ్రేట్ అవుతుంది SAP అనేది. సో ఎంటైర్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా SAP లో అవైలబుల్ ఉంటుంది. అందువల్ల మనము ఈ SAP సాఫ్ట్వేర్ ని ఉపయోగిస్తారు. సో SAP వల్ల మేజర్ అడ్వాంటేజ్ అది. అలాగే ఏమంటారు, SAP సంబంధించిన వేరే SAP కాకుండా SAP వేరే ERPs ఏమంటారు, లెగసీ సిస్టమ్ అంటారు. టాలీ అనేది ఒక లెగసీ సిస్టమ్, టైమ్ షీట్ టూల్స్ అనేది ఒక లెగసీ సిస్టమ్, JV టూల్స్ ఒక లెగసీ సిస్టమ్, సేల్స్ ఫోర్స్ ఒక లెగసీ సిస్టమ్. అక్కడే ఉంచండి, పైన ఉండండి, పైన చెప్తున్నవి లెగసీ అంటే. ఇవన్నీ కూడా లెగసీ సిస్టమ్స్ అంట. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, అదర్ దాన్ SAP కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ ఏమైతే మనం ఉపయోగిస్తామో వాటిని ఏమంటారంటే లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ అదర్ దాన్ SAP. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, అదర్ దాన్ SAP కాకుండా వేరే ప్రొడక్ట్స్ ఉంటే ఎలా ఉంటుంది, వేరే సాఫ్ట్వేర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఒక సాఫ్ట్వేర్ మనం పర్చేజ్ చేయాలి. అదే SAP అనుకోండి, ఆల్ డిపార్ట్మెంట్స్ కి ఓన్లీ వన్ సాఫ్ట్వేరే ఉపయోగపడుతుంది. అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది ఒక SAP. FI to MM, FI to SD, FI to PP, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అది మేజర్ అడ్వాంటేజ్. SAP వల్ల మేజర్ అడ్వాంటేజ్ అదనమాట. అందువల్ల SAPకి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. మార్కెట్లో ERP సాఫ్ట్వేర్స్ లో SAP ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఎందువల్లంటే ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు. సో SAP కాకుండా వేరే ప్రొడక్ట్స్ ఏమంటారు, లెగసీ సిస్టమ్ అంటారు. టాలీ అనేది ఒక లెగసీ సిస్టమ్, టైమ్ షీట్ టూల్స్ లెగసీ సిస్టమ్, JV టూల్స్ లెగసీ సిస్టమ్. అంటే అదర్ దాన్ SAP కాకుండా వేరే ప్రొడక్ట్స్ ఏమైనా ఉపయోగిస్తుంటే SAP వాళ్ళు ఏమంటారు, దాన్ని లెగసీ అంటారు. లెగసీ అంటే అదర్ దాన్ SAP అని అర్థం. ఓకే, నెక్స్ట్ డౌన్ కి రండి. ఫర్ ఎగ్జాంపుల్ AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. AMR గ్రూప్ ఆఫ్ కంపెనీ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో టాలీ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. HR డిపార్ట్మెంట్ లో టైమ్ షీట్ టూల్స్ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు JV టూల్స్ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ ఫోర్స్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, లెగసీ సిస్టమ్. లెగసీ సిస్టమ్ మీన్స్ సంథింగ్ అదర్ దాన్ SAP. లెగసీ సిస్టమ్ అంటే మీనింగ్ ఏంటి, అదర్ దాన్ SAP. అదే AMR గ్రూప్ లో SAP ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా SAP ఉంటుంది. అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లో SAP ఉంటుంది, HR డిపార్ట్మెంట్ లో SAP, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో SAP, సేల్స్ డిపార్ట్మెంట్ లో కూడా SAP నే ఉంటుంది. అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా SAP ఉంటుంది అనమాట. సో అది మేజర్ అడ్వాంటేజ్. SAP లేకపోతే ఏమవుతుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క విధమైనటువంటి సాఫ్ట్వేర్స్ కావాలి. అదే SAP ఉండే అడ్వాంటేజ్ ఏంటి, ఆల్ డిపార్ట్మెంట్స్, HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా అన్నిటికీ కూడా ఒకే సాఫ్ట్వేర్ అన్నమాట. SAP అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో SAP టైప్ ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవి మీకు ఐడియా ఉందా? ఒరాకిల్ కూడా బాగుంటుంది. ఒరాకిల్, పీపుల్ సాఫ్ట్, JD అడ్వర్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్, ఇలా చాలా ఉన్నాయి అనమాట. వీటిని అదర్ దాన్ SAP అంటారు. బట్ అవి కూడా ERP. టాలీ కూడా ERP అని చెప్తారు. ఎనీవే ఆల్ డిపార్ట్మెంట్స్ కి వర్క్ అవుతుంది. బట్ SAP వల్ల అడ్వాంటేజ్ ఏంటి, SAP వల్ల
ఒకే సాఫ్ట్వేర్ తోటి ఆల్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఓకే ఫైన్. డౌన్కి వెళ్ళండి. మీకు నాన్ ఎస్ఏపి అదర్ దాన్ ఎస్ఏపి అంటే ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి ఇక్కడ. అదర్ దాన్ ఎస్ఏపి అంటే లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ మీన్స్ అదర్ దాన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్ మొత్తం ఇంపార్టెంటే. నేను చెప్తున్నాను, మీరు చదవండి ఒకసారి. ఈ నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను మీకు. సో టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఎస్ఏపిలో ఎన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అన్నారు. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము? ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ సపోర్టింగ్ కూడా చేస్తున్నాం. సపోర్టింగ్ అంటే ఏంటి? ఎర్రర్స్ వచ్చినప్పుడల్లా మనము రిజల్యూషన్ చేస్తున్నాం. దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సో తర్వాత ఇంకా ఏమున్నాయి? రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. సో ఎస్ఏపిలో టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూలో అంటే చెప్పాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఇవి 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. సో వాట్ ఈస్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? డ్యూరేషన్ చూసారా? 15 to 16 months పడుతుంది. 15 to 16 months అనేది డ్యూరేషన్. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ అంటే మీనింగ్ ఏంటి? అది సెలెక్ట్ చేయండి అని చెప్తున్నప్పుడు. ఇంప్లిమెంటేషన్ అంటే నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి అంటే లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. అంటే మీ కంపెనీలో టాలీ, ఒరాకిల్ ఉపయోగిస్తున్నారు ఎగ్జాంపుల్. ఒరాకిల్ నుండి ఎస్ఏపికి మూవ్ అవుతారు. టాలీ యూజ్ చేస్తున్నారు, టాలీ నుండి ఎస్ఏపికి మూవ్ అవుతారు. పీపుల్ సాఫ్ట్ ఉపయోగిస్తున్నారు, పీపుల్ సాఫ్ట్ నుండి ఎస్ఏపికి మూవ్ అవుతారు. జేవి అడ్వర్స్ వాడుతున్నారు, జేవి అడ్వర్స్ నుండి ఎస్ఏపికి మూవ్ అవుతున్నారు. అంటే నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవటాన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? డ్యూరేషన్ 15 to 16 months పడుతుంది. సో మీనింగ్ ఏంటి? నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి ఆర్ లెగసీ సిస్టమ్ మీన్స్ లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? ఒరాకిల్ టు ఎస్ఏపి, పీపుల్ సాఫ్ట్ టు ఎస్ఏపి, టాలీ టు ఎస్ఏపి, జేడి అడ్వర్స్ టు ఎస్ఏపి. ఇట్లా నాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపి సిస్టమ్ కి మూవ్ అవటాన్ని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. లెగసీ సిస్టమ్ అంటే అదర్ వేరే ఈఆర్పి నుండి ఎస్ఏపికి మూవ్ అవుతున్నారు. ఇలా మూవ్ అవటాన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంట్ లేదంటే నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి, లెగసీ సిస్టమ్ టు ఎస్ఏపి అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్. లేదంటే కొత్తగా కంపెనీ స్టార్ట్ అయింది, అక్కడ కూడా ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తారు, దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ అనే చెప్తారు. రాయలసీమ ఏరియాలో కియా మోటార్స్ అనే కంపెనీ ఉంది, కార్ల కంపెనీ. ఇక్కడ ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేశారు, అంటే కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ అంటారు. లేదంటే ఆ కంపెనీలో వేరే ERP వాడుతున్నారు, ఒరాకిల్, టాలీ ఏదో వాడుతున్నారు, వాటి నుండి ఎస్ఏపికి మూవ్ అవుతారు. వీటిని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ డౌన్కి రండి. సో అదర్ దాన్ ఎస్ఏపి నుండి ఎస్ఏపికి మూవ్ అవటాన్ని ఇంప్లిమెంటేషన్ అంటారు. తర్వాత చూడండి మీనింగ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలండి, ఇవన్నీ క్వశ్చన్స్ మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన అన్ని కూడా చెప్తున్నాను నేను. Implementation and SAP implementation project means we need to move the data from legacy system to SAP system. This is called implementation project. ఎప్పుడు అడిగినా చెప్పాలి ఇవన్నీ ఆన్సర్. వాట్ ఇట్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? SAP ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? we need to move the data. ఎవరి డేటా మూవ్ చేస్తాం? క్లయింట్ డేటా. we need to move the data from legacy system to SAP. అంటే నాన్ SAP నుండి, లెగసీ అంటే ఏంటి? అదర్ దాన్ SAP, JV టూల్స్ SAP లెగసీ సిస్టమ్, టాలీ లెగసీ సిస్టమ్. అదర్ దాన్ SAP నుండి మనము SAPకి డేటాను మూవ్ చేయటాన్ని ఏమంటారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. వాట్ ఇట్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మీన్స్ we need to move the data
from legacy system to SAP. This is called implementation project. ఇప్పుడు మనం డేటా అంతా కూడా SAPలో మ్యాప్ చేస్తున్నాం. అంటే మన కంపెనీలో డేటా అనేది వేరే దాంట్లో ఉంది. ఏ టైం టాలీలోనో ఎందులోనో ఉంది. అక్కడ ఉన్న డేటాని ఫస్ట్ ఏం చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ సపరేట్గా క్లాస్ ఉంటుంది. సో అక్కడ నుండి SAPకి మూవ్ చేస్తారు. బ్లూ ప్రింట్ ఎలా తయారు చేస్తారు, స్టేజెస్ అన్నీ ఉన్నాయి, మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో దీన్ని ఏమంటారంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నాన్ SAP టు అదర్, నాన్ SAP టు SAP ఆర్ లెగసీ సిస్టమ్ టు SAP. లెగసీ సిస్టమ్ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయాలి మీరు ఇంటర్వ్యూలో. చేస్తేనే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంది అనుకుంటారు. SAP implementation project means we need to move the data from legacy system to SAP system. This is called implementation project. Legacy system ante meaning enti? Legacy system means something other than SAP. This is called greenfield implementation methodology. గుర్తుపెట్టుకోండి, గ్రీన్ కలర్ లో ఉంది. గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంటర్వ్యూలో మీకు HR కాల్ చేస్తారు. You have any knowledge on the greenfield implementation methodology? You have any knowledge, you have any experience on the greenfield implementation methodology? అంటే ఏంటో అనుకోకండి. ఇప్పుడు మనం చేస్తున్నంతా కూడా ఏంటి, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ నాన్ SAP టు SAP, నాన్ SAP టు SAP. అలాగే అదర్ దాన్ SAP ఇంప్లిమెంట్ చేయడాన్ని, లెగసీ సిస్టమ్ టు SAPకి మూవ్ అవటాన్ని, ఈ ప్రాసెస్ ఏమంటారు, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఎగ్జాంపుల్ ఒరాకిల్ ఆర్ పీపుల్సాఫ్ట్ టు S/4HANA. యాక్చువల్గా ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ECCలో ఇప్పుడు చేయట్లేదు, ఓన్లీ S/4HANAలో మాత్రమే చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇంప్లిమెంటేషన్ ECCలో లేదు, ఓన్లీ S/4HANAలో మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఎందువల్ల 2027 ఆ 28 తర్వాత ECC వెర్షన్ అనేది ఉండదు, మాక్సిమం ఉండదు. సో కొత్త కంపెనీస్ అన్నీ కూడా S/4HANAలో మాత్రమే చేస్తున్నారు. సపోర్టింగ్ ఉంది, ECCలో చాలా ఉంది, సపోర్టింగ్లో వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఓన్లీ S/4HANAలో మాత్రమే ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. ఎనీవే, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటే మీనింగ్ ఏంటి, ఒరాకిల్ నుండి కానీ, పీపుల్సాఫ్ట్ నుండి, లేదంటే అదర్ ERP నుండి SAPకి డేటాను మూవ్ చేయటాన్ని ఏమంటారు, గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. గ్రీన్ఫీల్డ్ అంటే అసలు ఇంతకుముందు మన దగ్గర SAP లేదు, ఈ కంపెనీలో కొత్తగా SAP అనేది వస్తుందన్నమాట. ఇలా రావటానికి గ్రీన్ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు రోడ్స్ వేస్తున్నారు ఈ మధ్యన, నేషనల్ హైవేస్ అనేవి చాలా ఫాస్ట్గా వేసేస్తున్నారు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఉంది కదా, AP క్యాపిటల్, అమరావతి నుంచి రాయలసీమ ఏరియాకి రోడ్స్ వేస్తున్నారు. అంతకుముందు రోడ్ ఏం లేదు, కొత్తగా వేసే రోడ్ని ఏమంటున్నారు, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ హైవేస్ అంటే, గ్రీన్ ఫీల్డ్ అంటే అంత ప్రీవియస్ గా రోడ్ ఏం లేదు అక్కడ, సో కొత్తగా రోడ్ అనేది డెవలప్ చేస్తున్నారు, దీన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. అట్లాగే SAP అనేది లేదు మీ కంపెనీలో, కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, దీన్ని ఏమంటారంటే గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంటర్వ్యూలు అడుగుతారు, యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అని అడుగుతారు. అడిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, మనం చేసేదంతా కూడా గ్రీన్ ఫీల్డ్. నెక్స్ట్, సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. నెక్స్ట్ వన్, సపోర్టింగ్ ప్రాజెక్ట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి, సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఎర్రర్స్ రిజల్యూషన్. డ్యూరేషన్ చూడండి, 2 years నుండి 15 to 20 years ఉంటుంది సపోర్టింగ్ అనేది. ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిపోతే తర్వాత ఉండేదంతా కూడా సపోర్టే. మీరు ఎర్రర్స్ రిజల్యూషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందువల్ల, ఎర్రర్స్ రిజల్యూషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ కన్నా సపోర్టింగ్ ప్రాజెక్ట్ లోనే జాబ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. మీరు కాన్ఫిగరేషన్ చేస్తేనే మీరు ఎర్రర్స్ చేయగలుగుతారు. నేను చెప్పాను మీకు, ఫస్ట్ క్లాస్ లో చెప్పినట్టున్నాను, ఒక 50 ఎర్రర్స్ నేర్చుకోవాలి మీరు కోర్స్ అయిపోయే టైంకి. నేను మీకు ఆల్రెడీ వీడియోస్ ఇచ్చాను, ఆల్మోస్ట్ అక్కడ 30-40 ఉన్నాయి వీడియోస్ ఇచ్చాను కదా మీకు, ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్. ఇంకా వస్తుంటాయి, చాలా ఎర్రర్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అరౌండ్ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీరు అట్లీస్ట్ ఒక 40 to 50 ఎర్రర్స్ మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఎర్రర్ వస్తే ఎట్లా రిజల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోవాలి. నాకు ఇప్పటికీ కూడా కాల్ చేస్తుంటారు ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్స్, సార్ ఎర్రర్ ఫామ్ అయింది అంటారు. ఏంటని చూసి చాలా చిన్న చిన్న ఎర్రర్స్, అంటే ప్రిపేర్ అవ్వట్లేదు ప్రాపర్గా. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు
ఎలా రెసొల్యూషన్ చేయాలి అనేది నేర్చుకోవాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ అంటే సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎర్రర్స్ రెసొల్యూషన్. ఎర్రర్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే రెసొల్యూషన్ చేస్తాం. ఎలా చేస్తాం? ఎర్రర్స్ ఎలా వస్తాయి మీకు? ఎర్రర్స్ ఎలా వస్తాయి? ఏదైనా కాన్ఫిగరేషన్ బై మిస్టేక్ రాంగ్ అప్డేట్ చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్. అలాగే మీకు ఎర్రర్స్ అనేవి ఎలా మీకు ఫార్వర్డ్ అవుతాయి? End user will raise the ticket. End user will raise the tickets. ఎండ్ యూజర్ రేట్ చేస్తారు. ఎలా రేట్ చేస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్లో రేట్ చేస్తారు. లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అని చెప్పాలి. మీకు ఈ కాన్సెప్ట్ చెప్పారు, అయిపోయింది కదా ఆల్రెడీ. సో అది దాన్ని బేస్గా చేసుకుని టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. సో ఇంప్లిమెంటేషన్ కన్నా సపోర్టింగ్ లో జాబ్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది మీరు చేయటం నేర్చుకుంటున్నారు. యాజ్ వెల్ యాజ్ ఎర్రర్స్ రెసొల్యూషన్ కూడా నేర్చుకోండి. ఎర్రర్ వస్తే భయపడకూడదు, ఒక ప్యాషన్ గా తీసుకోవాలి. ఎర్రర్స్ ఎట్లా రెసొల్యూషన్ చేయాలి? ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేయాలి విత్ మెసేజ్ తో పాటు. గూగుల్లో సెర్చ్ చేయండి, ఎవరైనా అంతే. తెలియకపోతే ఎవరైనా గూగుల్లోనే వెతుక్కుంటారు, అదేం తప్పేం కాదు. సో ఎర్రర్స్ అనేవి రిసొల్యూషన్ చేయాలి. చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఎర్రర్స్ రిసొల్యూషన్ అనేది ఒక ప్యాషన్ గా తీసుకోండి. అంతేకాని గ్రూప్లో పెట్టేసి అంటే మీకు అలవాటు అవుతుంది. ఇప్పుడే కాదు, ఒక 2 months, ఒక 1 month తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. సో బట్ మీరు ఇప్పటి నుంచే రెడీ ఉండాలి ఎర్రర్స్ రిసొల్యూషన్ ఓన్గా చేయడానికి. స్క్రీన్ షాట్ తీసేసి గ్రూప్లో పెట్టేయడం కాదు, ఓన్గా చేయాలి. 2 days టైం తీసుకోండి, పేషెన్సీ ఉండాలి. 2-3 days, 1 week అయినా టైం తీసుకుని ఓన్గా చేయండి. చేస్తేనే మీరు ఎర్రర్స్ రిసొల్యూషన్లో ఒక ఐడియా వస్తుంది. మీరు ఒక 1 week ట్రై చేశారు, అవ్వలేదు, అప్పుడు మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో ఎర్రర్స్ రిసొల్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. మీనింగ్ ఆఫ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ క్లయింట్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ క్లయింట్. ఎండ్ యూజర్స్ ఎక్కడ ఉంటారు? క్లయింట్ కి సంబంధించిన వాళ్ళు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్స్ అండ్ క్లయింట్. whenever accountant or end user get the error, అంటే whenever accountant అన్నా కూడా end user అన్న ఒకటే కదా. నాన్ SAP టెర్మినాలజీలో అకౌంటెంట్ అంటాం, SAP టెర్మినాలజీలో end user అంటాం. whenever accountant or end user get the error at the time of accounting entry posting, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket ఇలా రేట్ చేస్తారు. P4 టికెట్ కూడా రేట్ చేస్తారు. then SAP FICO consultant will be involved and identifying the configurations and resolving the error. So SAP FICO consultant అనే ఇవి నేను టైప్ చేశాను, కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, సో టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. రేట్ చేసినప్పుడు కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ కన్సల్టెంట్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యేది. కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏం చేస్తారు? ఆ టికెట్స్ ని కాన్ఫిగరేషన్స్ అనేది వెరిఫికేషన్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి ఆ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అవన్నీ కూడా చేంజెస్ చేస్తారు. సో దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ టు ది ఎండ్ యూజర్ అండ్ క్లయింట్స్. whenever accountant or end user get the error at the time of accounting entry posting, they will raise the tickets. వాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎటువంటి టికెట్స్ రేట్ చేస్తారు? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అండ్ P4 టికెట్ కూడా రేట్ చేస్తారు. దెన్ SAP FICO consultant will be involved and identifying the configurations and resolving the error. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేసిన టైంలో కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కాన్ఫిగరేషన్స్ మొత్తం చెక్ చేసి ఎర్రర్ ని రిసొల్యూషన్ చేస్తారు. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్ రిసొల్యూషన్. ఏ టికెటింగ్ టూల్ పడతారు? ఎర్రర్స్ ని టికెట్స్ రేట్ చేయడానికి మీ కంపెనీలో ఏం చెప్తారు? సర్వీస్ నౌ. వెరీ గుడ్, సర్వీస్ నౌ అని చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అవసరం లేదు. ఒకటి సర్వీస్ నౌ ఎక్కువ బాగా పాపులారిటీ ఉంది కాబట్టి సర్వీస్ నౌ అని చెప్పండి. సర్వీస్ నౌ టికెట్ ని రేట్ చేస్తారు. దీన్ని ఏమంటారు? సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఎర్రర్స్ రెసొల్యూషన్.
సపోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది చాలా రోజులు ఉంటుంది. 2 years, 15 years, 20 years కూడా ఉండొచ్చు, చెప్పలేము అది. ఆ కంపెనీ వాళ్ళు ఎస్ఏపి ఎన్ని రోజులు ఉపయోగించుకుంటారో అన్ని రోజులు ఉంటుంది ఎస్ఏపి. సో దీన్ని ఏమంటారు, దీన్ని సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ రోల్అవుట్ ప్రాజెక్ట్. రోల్అవుట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 6 months to 10 months డ్యూరేషన్. రోల్అవుట్ ప్రాజెక్ట్ ఇవి కంపెనీ టు, నేను మినిమం చెప్తున్నాను, కంపెనీ టు కంపెనీ చేంజ్ అవ్వచ్చు. ఇంకా పెద్ద కంపెనీలు అనుకోండి టైం తీసుకోవచ్చు, 6 months to 10 months, 1 year కూడా తీసుకోవచ్చు, లేదంటే 8 months లో కూడా కంప్లీట్ అవ్వచ్చు. మీరు ఈ ఫిగర్ చెప్పండి సరిపోతుంది, ఏమీ కాదు, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాం మనం. సో రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి బట్ ఎక్స్పాండింగ్ ఎస్ఏపి ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. సో ఒక కంపెనీ రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి, వాళ్ళు ఎస్ఏపి అనేది ఒక కంపెనీలో ఉపయోగిస్తున్నారు, కంపెనీ అనేది ఒక కంపెనీలో ఎస్ఏపి అనేది ఉపయోగిస్తున్నారు, బట్ ఎక్స్పాండింగ్ ఎస్ఏపి ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. we want to move the SAP from one country to another country. This is called rollout project. Rollout project అంటే చూడండి, మీ కంపెనీలో ఆల్రెడీ ఎస్ఏపి అనేది ఉపయోగిస్తున్నారు, కానీ మీరు బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేస్తారు. మీరు ఇండియాలో ఉన్న మీ బిజినెస్ ని చైనాకు లేదంటే యుఎస్కో మూవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ కంట్రీలో కూడా ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేస్తారు, కానీ అక్కడ ఎలా ఉంటుంది, టాక్సేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది, లా అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ టాక్సేషన్ సిస్టమ్ అవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఆ కంట్రీలో కూడా మన వాళ్ళు ఎస్ఏపి అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇలా చేయడాన్ని రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. ఎందువల్ల అంటే టాక్సేషన్ సిస్టమ్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి, ఇండియాలో ఒకలా ఉంటాయి, యుఎస్ లో ఒకలా ఉంటాయి, చైనాలో ఒకలా ఉంటాయి, అంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి సేమ్ ఒకే కంట్రీలో ఉన్నది వేరే కంట్రీలో వర్కౌట్ అవ్వకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్ లో వేరే కంట్రీలో కూడా ఎస్ఏపిని ఇంప్లిమెంట్ చేస్తారు. రోల్అవుట్ ప్రాజెక్ట్ మీన్స్ ఆల్రెడీ కంపెనీ యూజింగ్ ఎస్ఏపి బట్ ఎక్స్పాండింగ్ ఎస్ఏపి ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. We need to move the SAP from one country to another country. This is called rollout project. This is rollout project antar. Example, Reliance company using SAP in India, but they want to expanding SAP one country to another country. This is called rollout project. This is rollout project antar. అన్ని కంట్రీలో టాక్సేషన్ సిస్టమ్ ఒకేలా ఉండవు కదా, చైనాలో ఒకలా ఉంటుంది, ఇండియాలో ఒకలా ఉంటుంది, ఇక్కడ జిఎస్టీ ఉంటుంది, అక్కడ వాడిది ఏదో వేరేది ఉంటుంది. సో అట్లా రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే వేరే కంట్రీలో కూడా ఎక్స్పాండ్ చేస్తారు. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఏమంటారు, రోల్అవుట్ ప్రాజెక్ట్. ఇట్స్ మీన్స్ వీ వాంట్ టు మూవ్ ది ఎస్ఏపి ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. ఎప్పుడు చేస్తారు, కంపెనీ బిజినెస్ అనేది వన్ కంట్రీ టు వేరే కంట్రీలో కూడా ఎక్స్పాండ్ చేస్తారు, చేసే టైంలో రోల్అవుట్ ప్రాజెక్ట్ ని ఉపయోగిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ రోల్అవుట్ ప్రాజెక్ట్. క్లియర్ కదా? రోల్అవుట్ ప్రాజెక్ట్ అర్థమైందా? నెక్స్ట్ డౌన్ కింద అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. 6 months to 12 months పడుతుంది. అప్గ్రేడేషన్ మీన్స్ లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్, అప్గ్రేడ్ అవుతున్నారు మీరు వెర్షన్. అప్గ్రేడ్ వెర్షన్ అంటే ఏంటి, అప్గ్రేడ్ అంటే మీనింగ్ ఏంటి, లోయర్ వెర్షన్ టు హయ్యర్ వెర్షన్. Enhancement project means consulting team upgrade the version from lower version to higher version. This is called brownfield implementation methodology. You have any knowledge on the brownfield implementation methodology? అడిగినప్పుడు చెప్పండి. సో brownfield implementation methodology అంటారు. అంటే ఏంటి, ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ ఆర్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ అవుతున్నారు లోయర్ వెర్షన్ నుండి హయ్యర్ వెర్షన్ కి. Enhancement project means the consulting team upgrade the version from lower version to higher version. This is called brownfield implementation methodology. Example ఏం చెప్పచ్చు, ECC 4.2 సెలెక్ట్ చేయండి. అది ECC 4.2 ఉంది, ఇది ఓల్డ్ వెర్షన్. సో దాని తర్వాత ఏముంది, ECC 6.0 వెర్షన్ వచ్చింది, మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, ఆల్రెడీ 6.0 వాడుతున్నాం. అంటే లోయర్ వెర్షన్ 4.2 నుండి ECC 6.2 కు మూవ్ అవుతున్నాం. దీన్ని ఏమంటారు,
అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్, ఈసీసీ 4.2 నుండి ఈసీసీ ఈహెచ్పి 6.1 కి మూవ్ చేస్తున్నారు. లోయర్ వెర్షన్ టు హైయర్ వెర్షన్, దీన్ని అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అంటారు. లేదంటే ఈసీసీ 6.0 నెక్స్ట్ టైం వస్తుంది హనా వస్తుంది, కాబట్టి హనాకి మూవ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. ఈసీసీ అంటారు. అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజెస్ సెంట్రల్ కాంపోనెంట్, ఈహెచ్పి అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ అంటారు. ఈహెచ్పి మీన్స్ ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. నెక్స్ట్ టైం వస్తుంది S4 హనా వస్తుంది. ఈసీసీ వస్తే హనా డెడ్ ఈజీ చేసేస్తారు, ఎట్లా చేసేస్తారు. హనా డెడ్ ఈజీ అనమాట, అది చేయగలుగుతారు, పక్కా చేస్తారు. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేవి ఎస్ఐపిలో ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ ఆర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. వీటిని ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ఉపయోగిస్తారు. ఇవి టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అంటారు. ఇక్కడ మీరు మేజర్గా తెలుసుకోవాల్సింది టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేది ఒకటి తెలియాలి. ఆ తర్వాత లెగసీ సిస్టమ్. వాట్ ఇట్ మీన్ బై లెగసీ సిస్టమ్? అదర్ దాన్ ఎస్ఏపి. అదర్ దాన్ ఎస్ఏపిని ఏమంటారు? లెగసీ సిస్టమ్ అంటారు. ఎస్ఏపి కాకుండా వేరేది ఉపయోగిస్తున్నారు, దీన్ని ఏమంటారు? అదర్ దాన్ ఎస్ఏపి అంటారు. ఇదన్నమాట. ఈసీసీ అయినా S4 హనా అయినా సేమ్ ప్రాసెస్, సేమ్ స్టెప్స్. ఇంప్లిమెంటేషన్ మాత్రం S4 హనాలో జరుగుతున్నప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మొత్తం చదువుతారా? షీట్ అనేది ఓన్లీ 2 పేజెస్ ఉందా, 3 పేజెస్? ఇది మొత్తం చదవాలి. మీరు నోట్స్ రాయాల్సిన అవసరం లేదు, నేను ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, చదువుకోండి. ప్రింట్అవుట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా సిస్టంలోనే ఉండండి. సాఫ్ట్ కాపీ బెటర్ కదా హార్డ్ కాపీ కన్నా. సో ఇదన్నమాట, ఈ టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ సిలబస్ కాపీ చూపించండి. నెక్స్ట్ మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎక్కడ చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఈసీసీ ఆర్ S4 హనా రెండింటికి ఒకటే ఉంటుంది. సిస్టమ్ ల్యాండ్స్కేప్ 44, ఇది ఒకటి చెప్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఇంకోటి చెప్తాను చూడండి. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ తర్వాత ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను. థియరిటికల్ సెషన్స్ ఉంటాయండి ఒక 2-3 డేస్. తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివ్ మెథడాలజీ అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. ఓకేనా? ఇది ఒకటి సిస్టమ్. నెక్స్ట్ క్లాస్ సిస్టమ్ ల్యాండ్స్కేప్. ఇది క్లియర్ కదా? ఎస్ సార్. రైట్. సో ఈ మొత్తం చదవండి. ఏదైతే మీకు నేను షీట్ ఫార్వర్డ్ చేశానో, టైప్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ మీన్ బై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? అదర్ దాన్ ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపి. సో దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఇంప్లిమెంటేషన్. సపోర్టింగ్ ప్రాజెక్ట్ మీన్స్ errors resolution. At the time of accounting entry posting, end user can face any error, they will raise the ticket like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. నిద్రపోతున్న టైంలో లేపినా అడిగినా చెప్పాలి ఆన్సర్, అట్లా ఉండాలి. ఏముంది, మీకు మొత్తం ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. నోట్స్ ఎవరో చెప్పరు ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా. నోట్స్ కూడా మీకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను. మొత్తం చదవటమే. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. అది నెక్స్ట్. రేపు మార్నింగ్ క్లాస్ ఏంటి మనకి? రేపు మార్నింగ్, ఇది సింపుల్ కాన్సెప్ట్. రేపు మార్నింగ్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ 44 డిస్కస్ చేద్దాము. సిస్టమ్ ల్యాండ్స్కేప్, ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్. నారాజ్ గారు ఉన్నారా? నారాజ్ గారు, లోకేష్ గారు ఉన్నారా? లేరా? ఏదో ఎర్రర్ ఫామ్ అయిన ఉన్నారు. ఓకే, ఇది సెషన్ అండి. రేపు మార్నింగ్ మనం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. క్లియర్ కదా? అందరికి అర్థమైంది కదా? సార్ లోకేష్ ఉన్నారు సార్, అవైలబుల్ ఉన్నారా? నాకేంటి కనిపించట్లేదు. ఉన్నారు కదా లోకేష్ గారు, ఎర్రర్ ఫామ్ అయినా ఇప్పుడు చెప్తున్నా, తర్వాత కాల్ చేస్తారా? మీకు ఏం ఎర్రర్ వచ్చిందండి లోకేష్? లోకేష్ మీట్ లో ఉన్నారు. హలో,
ఏంటి మాట్లాడలేదు ఆయన? హలో సార్, వినిపిస్తుందా సార్? లోకేష్ గారు చెప్పండి. స్క్రీన్ షేర్ చేయండి సార్. చేయండి చూద్దాం. నాగరాజ్ గారు మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, ఆయన చేస్తారు. /n ఇవ్వండి, /n FB50 మీరు M ఇస్తున్నారు. ఎంటర్ ఇవ్వకండి. ప్రాపర్ ఇన్పుట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు ఎంటర్ ఇవ్వాలి. ముందు ఎందుకు ఇస్తున్నారు ఎంటర్? ఎంటర్ ఇవ్వకండి, కంప్లీట్ ఇన్పుట్స్ అన్ని ఇవ్వండి, లాస్ట్ లో ఎంటర్ చేయండి. జిఎల్ అకౌంట్స్ ఎప్పుడైనా సరే మీరు డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. ఓకే, ఇవ్వండి. డిఫైన్ ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఫర్ కంపెనీ కోడ్. మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది క్రియేట్ చేయలేదు అండి. డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ సార్ క్రియేట్ చేశాను. కంపెనీ కోడ్ అసైన్ చేశారా? అసైన్ కూడా చేశాను సార్. ఎందుకంటే రావట్లేదు? డబుల్ క్లిక్ చేయండి దానిపైన, ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. డిఫైన్ చూడండి, ఇక్కడ ఎర్రర్ ఫామ్ అయిన ఒకటి డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది క్రియేట్ చేయలేదు. మీరు ఏం చేయాలి? యాక్చువల్ ఎర్రర్ వస్తే ఫస్ట్ 2 లైన్స్ కాపీ చేసుకోవాలి. యాక్చువల్ గా కాపీ చేసి యూట్యూబ్ ఆర్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వెంటనే రిజల్యూషన్ అనేది దొరుకుతుంది. బట్ ఎనీవే మనం చేద్దాం. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్, డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటున్నారు. మీరు పని చేయండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ ఏంటి ఎవరు చెప్తారు? OB29. OB29 న్యూ సెషన్ తీసుకోండి, వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీరు క్రియేట్ చేస్తారా? డిటీనా? ఎస్ సార్. సెలెక్ట్ చేయండి. పీరియడ్స్ వెళ్ళండి, పీరియడ్స్ అంటే కరెక్టే ఉంది. పీరియడ్ టెక్స్ట్ వెళ్ళండి, పీరియడ్ టెక్స్ట్. ఇది క్లియర్ ఉంది. మీకు ఎందుకు పోస్ట్ అవ్వట్లేదు?
OB37 వెళ్ళండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. పొజిషన్ వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ మీరు అసైన్ చేయలేదు కంపెనీ కోడ్. ఎక్కడ అసైన్ చేశారు? DT ఉండి అక్కడ చూడండి. ఇక్కడ ఆయన DT అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది క్రియేట్ చేశారు, కానీ కంపెనీ కోడ్ కి అసైన్ చేయలేదు. అసైన్ చేస్తేనే ఆ కాన్ఫిగరేషన్ అనేది మీ కంపెనీ కోడ్ కి అప్లికబుల్ అవుతుంది, లేదంటే మీ కంపెనీ కోడ్ కి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదేం చేశారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేశారు, కానీ కంపెనీ కోడ్ కి అసైన్ చేయలేదు, అందువల్ల ఎర్రర్ ఫామ్ అవుతుంది. DT అనేది అసైన్ చేయాలి, చేస్తేనే మీ కంపెనీ కోడ్ కి మీరు ఎనీ కాన్ఫిగరేషన్ మీ కంపెనీ కోడ్ కి అసైన్ అయ్యిందా లేదా, అక్కడ అసైన్ అసలు మీకు క్రియేట్ చేయమని అడుగుతుంది. అంటే మీనింగ్ ఏంటి? మీరు క్రియేట్ చేశారు కానీ అసైన్ చేయలేదు కాబట్టి కంపెనీ కోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది. సో ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది అసైన్ చేయలేదు, అందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఎంటర్ చేయండి. ఎంటర్ సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. ఇక్కడ PR జనరేట్ అయ్యేంత వరకు సేవ్ చేయండి. అది మళ్ళీ ఎంటర్ సేవ్ బటన్ హైలైట్ అయిన తర్వాత కూడా మీరు ఎంటర్ చేస్తున్నారు. సేవ్ ఎంటర్ చేయండి. కంటిన్యూ. ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇవ్వండి అమౌంట్ టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి. ఇంకా ఎంటర్ చేయండి. సిమ్యులేట్ ఎంటర్ చేయాలి. ఎప్పుడైనా సరే ఎంటర్ చేసి సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయాలి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ క్లిక్ అయింది. సిమ్యులేట్ అండ్ పోస్ట్ రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ కంప్లీటెడ్. మీకు ఎర్రర్ ఫామ్ అయితే డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. మీరు కొంతమంది వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, మళ్ళీ నేను ఒక్కోసారి చూడడం తొందరగా. మీకు ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకే, సో రేపు 7:30 మళ్ళీ జాయిన్ అవ్వండి. రేపు క్లాస్ ఉంది. సిస్టమ్ ల్యాండ్స్కేప్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సండే కాబట్టి తక్కువ టైం తీసుకుంటున్నాను, అంటే చిన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ సింపుల్ గా ఉంది. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది చాలా ఇంపార్టెంట్. 45 minutes పడుతుంది. రేపు మార్నింగ్ 7:30 జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ వీకెండ్.